మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఒక్కసారి మనం నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ సిచ్యువేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ఎడిటర్ భరత్ సిద్ధంగా ఉన్నారు. భరత్, ఏ రకంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ సిచ్యువేషన్, ఏ రకంగా ఉంది, అక్కడ ఎవరు సత్తా చాటారు అంటే మీ ఎనాలిసిస్ ఏంటి? సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సింది నిజామాబాద్ కార్పొరేషన్. మన నిజామాబాద్ రిపోర్టర్ సాయిల్ కూడా లైన్ లోకి తీసుకోండి. నిజామాబాద్ కార్పొరేషన్ లో క్లియర్ గా ధర్మపురి అరవింద్ తన హవాను మరొకసారి చూపించారని ఖచ్చితంగా మనకు సమాచారం అందుతుంది. చాలా క్లియర్ గా వన్ సైడ్ గా ఆయన ఒంటరి పోరు ఒక విధంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో చేశారు అని మనకు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం అర్థమవుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవబోతుంది. ఎందుకంటే మల్టీ కార్నర్ కంటెస్ట్ ఇక్కడే. నిజామాబాద్ లో మనం చూస్తే కనుక ఓన్లీ నిజామాబాద్ లో ఒక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్, బీజేపీ మిగతా చోట్ల త్రిముఖ పోటీ కాదు. ఎంఐఎం కు సంబంధించిన ప్రాతినిధ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. నిజామాబాద్ సంబంధించి ఎంఐఎం కూడా చాలా గట్టిగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. లాస్ట్ టైం ఎంఐఎం ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ టైం ఎంఐఎం మొత్తం సెకండ్ పొజిషన్ లో ఎంఐఎం ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ లో భారతీయ జనతా పార్టీకి 28 సీట్లు వచ్చాయి 60 ఉన్నప్పుడు. సెకండ్ పొజిషన్ లో ఎంఐఎం, థర్డ్ పొజిషన్ కు లాస్ట్ టైం అధికార బీఆర్ఎస్ వెళ్ళింది. కాంగ్రెస్ అయితే అసలు ఖాతానే తెరవలేదు, 0. సో కాంగ్రెస్ కి పెద్దగా ఇక్కడ లేదు. ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ 2014 లో పోటీ చేసినప్పుడు, లేకపోతే 18 లో పోటీ చేసినప్పుడు కూడా అంత రిజల్ట్ బాగా రాలేదు. మన షబ్బీర్ అలీ పోటీ చేసి తక్కువలో ఓడిపోయారు 8,000. బీజేపీ చాలా స్ట్రాంగ్ బోర్డు. అయితే ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా దాన్ని చేంజ్ చేయగలిగారు. లాస్ట్ టైమే ఆయన ఎక్కడ ఏ మున్సిపాలిటీలో బీజేపీ పర్ఫార్మెన్స్ లేనప్పుడు కూడా 25 సీట్లు తీసుకురాగలిగారు. ఈసారి మళ్ళీ ఒక్కసారి ఆయన హిందుత్వ తర్వాత చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్ చేశారు. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా మనం డిస్కస్ కూడా చేశాం. హౌలే ఇటువంటి వర్డ్స్ కూడా వాడారు. ఎందుకంటే క్యాంపెయిన్, అగ్రెసివ్ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అక్కడ భారతీయ జనతా పార్టీ అన్న పరిస్థితి వచ్చింది. ఎంఐఎం ఉన్న పరిస్థితి. ఎంఐఎం గెలిస్తే మేయర్ ముస్లింలు, కాంగ్రెస్ గెలిచినా సరే ముస్లిం మేయర్ అవుతాడు, ఎంఐఎం మేయర్ అవుతాడు అని చెప్పి ప్రధానంగా ధర్మపురి అరవింద్ ఆయన ఎక్కువ దాన్ని ఫోకస్ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అది బాగా సక్సెస్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ధర్మపురి అరవింద్ ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ 2 వచ్చాయి. దాని అన్నింటిలో కూడా 28 నుంచి 31 సీట్లు ఇస్తున్నారు. 31 పైన వస్తే గనక భారతీయ జనతా పార్టీ ఈజీగా ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అనుకోండి, తర్వాత ధర్మపురి అరవింద్, ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్లు కూడా అక్కడ ఉంటాయి. అయితే సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి రెండో పొజిషన్ లో భారతీయ జనతా పార్టీ, తర్వాత కాంగ్రెస్ రావడానికి ఏదంటే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అక్కడ కొంచెం దగ్గరుండి పనిచేసిన పరిస్థితి. ఆయన కొంత అక్కడ వర్కౌట్ చేశారని మనం చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసం చాలా కృషి కూడా చేశారు. షబ్బీర్ అలీ కూడా అక్కడ ఉండి, అక్కడ ప్లస్ కామారెడ్డి 2 చోట్ల పనిచేశారు. దాంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎంఐఎం కూడా గట్టిగానే అక్కడ పనిచేసింది. సో అల్టిమేట్ గా బీఆర్ఎస్ అక్కడ నామమాత్రం అయిపోయిన పరిస్థితి మనకు నిజామాబాద్ కార్పొరేషన్ లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇన్ఫాక్ట్ అన్ని కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్ ఎక్కడ కూడా కార్పొరేషన్ గెలిచే పరిస్థితి లేదు. రూరల్ లో బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, బట్ అర్బన్ సెంటర్స్ లో ఇంకా కూడా రికవర్ కాలేదు. మీరు ఏ కార్పొరేషన్ చూసుకోండి, కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా, ఆ తర్వాత మంచిర్యాల అయినా, రామగుండం అయినా, నల్గొండ అయినా, మహబూబ్నగర్ అయినా, ఎక్కడ కూడా బీఆర్ఎస్ సొంతంగా పవర్ లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇన్ఫాక్ట్ బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏ కార్పొరేషన్ లో కూడా బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. 7 కార్పొరేషన్స్, కొత్తగూడెం అయినా, మహబూబ్ నగర్ అయినా, ఎక్కడ కూడా. బట్ బీజేపీ మాత్రం కరీంనగర్, నిజామాబాద్ లో
క్లియర్ ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకి మనకు కనిపిస్తుంది. సో నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ మరొకసారి డెలివరీ చేశారని చెప్పుకోవచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే బీజేపీ ఉంటుంది, కానీ మొత్తం వార్డుల ప్రకారం కనుక చూస్తే ఓవరాల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా అక్కడ సింగిల్ గా ఫామ్ చేస్తుందా, వితౌట్ ఎవరి సపోర్ట్ లేకుండా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందా, ఇది చూడాలి. ఒకసారి మన ప్రతినిధి సాయిలు అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయిలు, సాయిలు లైవ్ లో ఉన్నారా? సాయిలు, హలో, సాయిలు లైన్ లోకి వచ్చేంత వరకు అయితే ఒకటి శివ, ఇక్కడ ధర్మపురి అరవింద్ పోరాటం ఫలించిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవాళ సాయంత్రం కూడా చూసాం మనం, పోలీసు పోలింగ్ బూత్ లో కూడా వెళ్ళారు, ఇంకా అందరినీ చెక్ చేయడం చెప్పారు. ఇదంతా కూడా అరవింద్ స్ట్రాటజీలో భాగం. మనం అనుకుంటాం ఏంటంటే ఆయన కోపానికి వచ్చారు, ఆవేశానికి వచ్చారు, బట్ అక్కడ హిందూ ఓటర్లు యునైటెడ్ చేసేందుకు సాయిలు లైవ్ లోనే ఉన్నారు. హిందూ ఓటర్లను యునైటెడ్ సాయిలు మాట్లాడండి. సాయిల్ దగ్గరికి వెళ్దాం. సో హిందూ ఓటర్లు యునైటెడ్ చేసేందుకు ధర్మపురి అరవింద్ ఆ విధమైన స్ట్రాటజీ కూడా డెఫినెట్ గా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ విధంగా మాట్లాడి కూడా ఉంటారు. కొంత రేవంత్ రెడ్డికి ధర్మపురి అరవింద్ కు ఫ్రెండ్షిప్ ఉంది అన్న దాన్ని బద్దలు కొట్టేందుకు రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన గట్టిగా అటాక్ చేశారు. హౌలే చదువుకున్నావా లేదా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు. ఒకసారి సాయిలు నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఎట్లా ఉంది ఓవరాల్ గా ఫైనల్ ఫిగర్స్ ఏ విధంగా ఉండొచ్చు? మొత్తం 60 వార్డ్స్ 66 నిజామాబాద్ లో. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాదాపు 25 నుంచి 30 స్థానాల వరకు బీజేపీకి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి భరత్. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 16 మధ్యలో, అదేవిధంగా మనకు ఎంఐఎంకు ఏదైతే 8 నుంచి 12 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని టీఆర్ఎస్కు ఒక 3 నుంచి 4 వరకు, లేదు అని అంటే ఒక 2 నుంచి 3 వరకు మాత్రమే ఆ టీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండిపెండెంట్లు మాత్రం 1 నుంచి 3 వరకు. అంటే మొత్తానికైతే ఈ 60 డివిజన్లలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీకే ఏదైతే కార్పొరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఎక్సాఫిషియో ఉన్నది కారణంగా పూర్తి స్థాయిలో ఈ 30 వస్తే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్లో గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ చాలా తక్కువ 12-13 సీట్లు ఉన్నప్పుడు ఎంఐఎంతో కుమ్మక్కై వాళ్ళు ఎంఐఎంతో జతగట్టి ఆ కార్పొరేషన్ను కైవసం చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే గతంలో 28 స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక 2-3 ఎక్స్ట్రా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గతంలో 28కి ఇలా 31 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తుంది కొన్ని అందరి సమాచారం ప్రకారం. కాకపోతే కాంగ్రెస్ కు మాత్రం ఏదైతే ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిపితే మాత్రం దాదాపు 15 నుంచి 20 స్థానాల వరకే ఏదైతే ఎంఐఎం కు కాంగ్రెస్ కు కలుపుతుంది. తర్వాత మినిమం 10 నుంచి 16 వరకు వీళ్ళకు వస్తాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వచ్చే అవకాశాలు వాళ్ళకు లేనట్టే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తానికి ఈ బీజేపీ ధర్మపురి అరవింద్ ఇక్కడే మకాం వేసి పూర్తి స్థాయిలో ఆయన అన్ని వార్డులు అన్ని డివిజన్లలో తిరుగుతూ బలమైన క్యాండిడేట్లను పెట్టి, డబ్బున్న క్యాండిడేట్లను పెట్టి, తర్వాత అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే విధంగా అన్ని వర్గాలను ఏకం చేయడంలో ఆయన సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన చేసినప్పటికీ, అదేవిధంగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ ఇక్కడే ఉండి ఆయన దాదాపు ఈ రోజు వరకు కూడా అన్ని డివిజన్లలో తిరుగుతూ అటు గ్రూప్ కార్నర్ మీటింగ్స్ కానీ రకరకాల ఏదైతే ఈ సమీకరణాలు చేసి అనేక దిశానిర్దేశాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఫలితం కేవలం 10 నుంచి 16 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎంఏ కొద్దిగా, ఎందుకంటే ఆ స్థానంలో గతంలో 16 స్థానాలు సాధించిన ఎంఐఎం ఈసారి 8 నుంచి 12కే పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని స్థానాలు ఏదైతే ఎంఐఎం గతంలో గెలిచిన స్థానాలలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అయితే దీని ప్రకారంగా చూసినా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో లేరు అనేది మనకు తెలిసి వస్తుంది భరత్.
సో సో ఎంఐఎం సంబంధించి సీట్లు తగ్గడానికి కారణం ఏంటి? కొన్ని ముస్లిం ఏరియాస్ లో కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తుందా, లేకపోతే వీళ్ళిద్దరు ఓట్లు జిల్లడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఏమైనా లబ్ధి చేకూరిందా? అంటే ఇక్కడ మనం ఒకటి చూడాలి ఏంటంటే, ఎంఐఎం పోటీ చేసిన స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన క్యాండిడేట్లను మనకు అక్కడ బరిలో పెట్టింది. అక్కడ దాదాపు 5 నుంచి 6 స్థానాలు కేవలం ఈ మైనార్టీ ప్రాంతాలలో కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎంఐఎంకు కొద్దిగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఎంఐఎంతో జతగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కొద్దిగా అండర్స్టాండింగ్స్లో కొన్ని చోట్లలో ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానాలలో కానీ, తర్వాత ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాలలో కానీ కొద్దిగా అండర్స్టాండింగ్ జరిగిందనేది కూడా మనకు సమాచారం ఉంది. ఒక రకంగా చూడాలంటే ఓవరాల్గా 21 స్థానాల వార్డులలో ఈరోజు ఎంఐఎం పోటీ చేస్తుంది. ఇక మొత్తానికి 60 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అయినా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో చేరే అవకాశాలు మాత్రం ఈ కార్పొరేషన్లో కనిపించడం లేదు. కానీ కొన్ని చోట్ల బలమైన ఏదైతే టీఆర్ఎస్ క్యాండిడేట్స్ బలమైన క్యాండిడేట్లు ఉండడంతో అక్కడ ఓట్లు చీల్చడం వల్ల కొద్దిగా బీజేపీకి అనుకూలమైన వాతావరణంతో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం కొన్ని డివిజన్లలో చూస్తే చాలా ఇక్కడ 25వ డివిజన్ కానీ, తర్వాత మనకి ఇక్కడ 23వ డివిజన్ కానీ, తర్వాత ఇంకా 26వ డివిజన్, ఇక్కడ ప్రధానంగా ఈ 3 డివిజన్లు చూసుకుంటే అక్కడ బలమైన టీఆర్ఎస్ ఏదైతే అభ్యర్థి ఎక్కువగా ఓట్లు చీల్చడం అది బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. ఇదే విధంగా చాలా చోట్ల చాలా వార్డులలో కూడా బీజేపీకి ఒక రకంగా బీఆర్ఎస్ చీల్చిన ఓట్లే ఒక శ్రీరామ రక్షలాగా పనిచేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎక్కువ స్థానాలు రావడానికి కూడా కాంగ్రెస్ ఓట్లను దెబ్బతీస్తుంది. అదే కారణంగా అనేది మనం కూడా వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాంగ్రెస్ అనేది. కాంగ్రెస్ ఇవే కారణాలని తెలుస్తుంది. అక్కడ దాదాపు 39-40 వార్డ్స్ మాత్రమే గెలవడానికి అవకాశం, అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం. మిగతా 20 వార్డులో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ మనకు 3 నుంచి 5 మాత్రమే చూపిస్తున్నారు. బీఆర్ఎస్ 3 to 5 మాత్రమే కనిపిస్తోంది ఓవరాల్ గా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి చూస్తే. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. అంటే గణేష్ గుప్తా ఇదివరకు 2 సార్లు ఎమ్మెల్యే ఉంటే కవిత ఎఫెక్ట్ ఏమైనా ఉందా నిజామాబాద్ లో ఇంత దారుణంగా బీఆర్ఎస్ పడిపోవడానికి? ఎందుకంటే మనకు చూస్తే ఇప్పుడు 4వ స్థానంలో బీఆర్ఎస్ వెళ్ళిపోయిన మైనార్టీ ప్రాంతాలలో ఎంఐఎం పోటీ చేసి కాంగ్రెస్ పోటీ చేసిన ప్రాంతాలలో టీఆర్ఎస్ కూడా బలమైన క్యాండిడేట్లను పెట్టింది. అక్కడ కూడా చాలా మంది ఏదైతే క్యాండిడేట్స్ కొద్దిమంది గెలుపుకు దగ్గరలో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ కొంతమంది వచ్చారు. అక్కడ ఆ కారణంగా అటు కాంగ్రెస్కు ఇటు ఎంఐఎంకు కూడా కొన్ని స్థానాలు చేజారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలా భరత్, మనం ఏదైతే ఈ ఎంఐఎం ఎక్కువ స్థానాలు గెలుచుకునేది, గతంలో 16 స్థానాలు గెలిచింది, ఈసారి 21 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉండే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు చీల్చడం వల్ల అక్కడ ఎంఐఎంకే ప్రమాదం అనేది ఇక్కడ మనం ఏదైతే అంచనా వేయవచ్చు. ప్రధానంగా ఈ ఎంఐఎం చాలా చోట్ల గెలవకపోవడానికి కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్లే ఉండడం అనేది కూడా చెప్పవచ్చు. ఈ కాంగ్రెస్కు సంబంధించిన క్యాండిడేట్లు కూడా కొంతమంది బలమైన క్యాండిడేట్లే ఉన్నారనేది కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మైనార్టీ ప్రాంతాలలో గతంలో ఎంఐఎం ఏదైతే అభ్యర్థులు గెలిచిన వారు చాలా ఆరోపణలతో ఎదుర్కొని అక్కడ ఎలాంటి స్థానిక మౌలిక సదుపాయాలకు కూడా ఎక్కడ కూడా వారు ఉపయోగపడలేదనే ఒక వ్యతిరేకత ప్రజల్లో బాగా నాటుకుంది. ఈసారి ఎంఐఎంకు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలని కొంతమంది, ఇటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాలని చెప్పేసి కొంతమంది మైనార్టీలంతా నిశ్చయించుకున్నట్లుగా మనకి ఈరోజు ఓటింగ్ సరళిని చూస్తే తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా మనం ఈ నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే గతంలో 66% నమోదైన ఓటింగు ఈసారి ఇంకా కొద్దిగా తగ్గే పరిస్థితి. 60 నుంచి 65 వరకే మనకు ఓటింగ్ శాతం నమోదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఫైనల్గా అధికారికంగా మనకి ఇంతవరకు మాత్రం ఇంకా లెక్కలు రాలేదు. అయినప్పటికీ ఓటింగ్ శాతం బాగా తక్కువ కావడమే అనేది ఈ కొన్ని స్థానాలకు, అంటే చాలా స్థానాలకు కాంగ్రెస్కే దెబ్బ తగిలిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఓటర్లను ఆయన వేడుకున్న సందర్భాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా అందరి ఇంట్లో నుంచి వచ్చి ఓటేయండి
చేయండి, చాలా తక్కువ పోలింగ్ శాతం అవుతుందని చెప్పేసి ఆయన అభ్యర్థించిన ఆ పరిస్థితి కూడా మనకి ఇక్కడ నెలకొంది భరత్. యా, సో అయితే ఇక్కడ నిజామాబాద్ సంగతి అయితే మనకు క్లియర్ ఉంది. ఇక జిల్లాకు సంబంధించి మిగతా చూస్తే కనుక కామారెడ్డి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వర్సెస్ వెంకటరమణారెడ్డి, బీజేపీ వెంకటరమణారెడ్డి ఉంటుందా, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? క్లియర్ ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తోంది. రీజన్ ఏంటి? వెంకటరమణారెడ్డి అటు రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ని ఇద్దరిని ఓడించి ఎమ్మెల్యేగా అయినారు. బట్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పికప్ కావడానికి కారణం ఏంటి? షబ్బీర్ అలీ ఫుల్ ఫోకస్ నిజామాబాద్ కార్పొరేషన్ కంటే ఎక్కువ కామారెడ్డిలో పెట్టారా? అంటే ఇక్కడ మనం కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డిలో మనకు ఏదైతే 4 మున్సిపాలిటీలు, అటు బాన్సువాడ కానీ, తర్వాత ఎల్లారెడ్డి కానీ, ఇటు బిచ్చుకుంద కానీ, కామారెడ్డి పట్టణంకి సంబంధించి మొత్తానికి ఇక్కడ ఎక్కువగా అన్ని స్థానాలు కాంగ్రెసే కైవసం చేసుకునే అవకాశం ఉంది. మనకు ఈ ఎల్లారెడ్డిలో మాత్రం అంటే మనకు ఒక్క పరిస్థితి ఇక్కడ ఎల్లారెడ్డిలో నిన్నటి వరకు మనకున్న పరిస్థితి బీఆర్ఎస్కు అనుకూలం ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్కు 5 నుంచి 6 స్థానాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా 5 నుంచి 6 స్థానాలు, అయితే బీఆర్ఎస్కు మాత్రం మనం బీఆర్ఎస్కు 5 నుంచి 6, బీజేపీకి మాత్రం ఒక్క స్థానం కూడా లేదు. మనకు ఇండిపెండెంట్ ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అక్కడి నుంచి సమాచారం అందుతుంది. అయితే ఈ ఎల్లారెడ్డిలో నిన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఈ రోజు పూర్తిగా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బాన్సువాడ విషయానికి వస్తే 19 వార్డులు ఉన్నాయి. అక్కడ కూడా మనకు కాంగ్రెస్కు 13 నుంచి 16 వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్కు 3 నుంచి 4, బీజేపీకి 1, తర్వాత ఒక ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు ఉందని చెప్పేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక బిచ్చుకుంద విషయానికి వస్తే ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులో కూడా మెజార్టీగా మనకు 6 నుంచి 7 స్థానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నట్టు మనకు ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్కి ఇక్కడ 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా 1 సీటు వచ్చే అవకాశము మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా స్వీప్ కాంగ్రెసే చేస్తుందని చెప్పవచ్చు. ఇక కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డి పట్టణంలో 49 వార్డులు ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్కు 22 నుంచి 25 సీట్లు మనకు అయితే వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి 8 నుంచి 10 అని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సేమ్ 8 నుంచి 10 అని వస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ 3 నుంచి 5 వరకు గెలిచే అవకాశం ఉందనేది. ఇక్కడ ఎంఐఎం మాత్రం ఇక్కడ ఏమాత్రం దాని ప్రభావం కనపడలేదు. ఇక్కడ 0 ఎంఐఎం కూడా ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఇంటర్ లింక్ అయిపోయింది కాంగ్రెస్ తోటి ఎంఐఎం అనేది. అక్కడ షబ్బీర్ అలీ ఎంఐఎం ఎవరిని కూడా అంటే బలమైన క్యాండిడేట్లు గెలవకుండా అభ్యర్థులనే ముందస్తుగానే ఒక ఒప్పందం జరిగింది వారి మధ్యలో అనేది కూడా మనకి ఇక్కడ సమాచారం ఉంది. ఇక బోధన్ విషయానికి వస్తే మనం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకు ఇక్కడ స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ బోధన్లో కాంగ్రెస్కు 12 నుంచి 16 వస్తే మనకు ఎంఐఎం కూడా సేమ్ 12 నుంచి 15 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సమానంగా మనకు సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ కీలకంగా బీజేపీ మారబోతుంది. ఇక్కడ కీలకంగా 3 వచ్చే సీట్లు మనకు కనిపిస్తున్నాయి. ఒక ఇండిపెండెంట్ కూడా మనకు, అదేవిధంగా 4 నుంచి 8 వరకు బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ కూడా మరో కీలకం కాబోతుంది. అయితే ఎవరు ఇటు బీఆర్ఎస్ ఎటు సపోర్ట్ చేస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పలేం. కానీ అంతర్గత ఒప్పందాల ప్రకారం ఇక్కడ బోధన్ ఎంఐఎంకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తోంది కొద్దిగా. అయితే కాంగ్రెస్ వర్గాలు ముందస్తుగానే ఒకవేళ ఆ బోధన్ను మనం వదులుకున్న చైర్మన్ పీఠాన్ని ఇక్కడ నిజామాబాద్లో మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం నిజామాబాద్ కార్పొరేషన్కు సపోర్ట్ చేయాలనేది చెప్పేసి వారు అనుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక భీమ్గల్ ఉంది. భీమ్గల్లో కూడా నిన్నటి వరకు మనకు రాత్రి వరకు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా పవనాలు వీచినాయి. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ కాంగ్రెస్కు 5 నుంచి 7
7 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి 1 వచ్చే అవకాశం ఉంది, తర్వాత బీఆర్ఎస్కు 3, ఇండిపెండెంట్కు 1. ఇక్కడ మొత్తం 12 వార్డులలో మెజార్టీగా కాంగ్రెస్కు 5 నుంచి 7 స్థానాలు వచ్చే ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెసే చైర్మన్ కాబోతున్నారు అనేది కూడా మనకు సమాచారం ఉంది. ఇక ఏదైతే ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్లో కూడా కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా, కాంగ్రెస్ ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించుకుంటుందని చెప్పేసి ఇక్కడ 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్కే స్థానాలు వచ్చి అదేవిధంగా ఎంఐఎం ఎక్కువ ప్రభావం లేకున్నా కానీ అంతర్గతంగా ఒప్పందాలు జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. ఇక బీజేపీ కూడా కొన్ని స్థానాలకే పరిమితమవుతున్నప్పటికీ కూడా గట్టి పోటీనిచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అనేక స్థానాలలో కూడా ఆయన బలమైన అభ్యర్థులను రంగంలోకి పెట్టి బరిలో పెట్టి ఎక్కువగానే పోటీ ఇచ్చిండు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు చీల్చడం వల్ల కొద్దిగా కాంగ్రెస్కి లాభం జరుగుతుందనేది కూడా, అటు బీజేపీకి నష్టం జరిగిందనేది కూడా చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఎక్కువగా ఈ 7 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్లలో మెజార్టీగా కాంగ్రెస్ చైర్మన్లు వస్తున్నాయి. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం బీజేపీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఎక్సాఫిషియో మెంబర్లతోటి ఖచ్చితంగా వాళ్ళే మేయర్ పీఠాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఇక్కడ లోకల్గా వస్తున్న సమాచారం. ఈరోజు అన్ని ప్రాంతాలలో పర్యటించిన సందర్భం కూడా ఎక్కువగా బీజేపీ వాతావరణం కనిపించింది ఇక్కడ కార్పొరేషన్లో. ఇక్కడ మేజర్గా చెప్పాలంటే మేయర్ అభ్యర్థులుగా చెప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థికి కూడా చుక్కదరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ బీజేపీ ఏదైతే మేయర్ అభ్యర్థిగా చెప్పుకుంటున్నాం వాళ్ళకు కూడా చాలా టైట్గా, ఏదంటే అటు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే 6వ డివిజన్లో బీజేపీ కాంగ్రెస్కి మధ్య బలమైన పోటీ ఉండటంతో ఇక్కడ కూడా మేయర్ అభ్యర్థికి చెప్పుకుంటున్న బీజేపీ కూడా అక్కడ కొద్దిగా తలకిందులయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఇక్కడ మాత్రం 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కూడా ఎక్కువగా, అంటే ఇక్కడ బీజేపీ ప్రాబల్యం ఎక్కువ కనిపించింది అనేది, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొద్దిగా వెనుకంజలో ఉన్నారనే విషయం కూడా మనకు అక్కడ స్పష్టమవుతుంది. మొత్తానికైతే తలకిందులయ్యే పరిస్థితులు అటు బీజేపీ అభ్యర్థి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి కానీ జరిగే ప్రమాదం ఉన్నదనేది మనం చెప్పవచ్చు. ఇక మొత్తానికి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కూడా ఎక్కువగా కాంగ్రెసే స్వీప్ చేస్తుంది అనేది చెప్పొచ్చు భరత్. మనం సాయిలు బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడిందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఏదైనా క్యాడర్ను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను అంతా కాంగ్రెస్ లాగేసుకోవడము, తర్వాత గ్రామంలో కానీ తర్వాత పట్టణాలలో ఉన్న కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం కానీ, తర్వాత మొన్నటికి మనం చూసినాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అనేక గ్రామ పంచాయతీలు సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి కూడా ప్రధానంగా వాళ్ళకు క్యాడర్ అనేది ప్రధానంగా చెప్పవచ్చు. అయితే టీఆర్ఎస్కు మాత్రం క్యాడర్ చాలా తక్కువ అయిపోయి నాయకత్వం కొన్ని చోట్ల లేకున్నా, అక్కడ క్యాడర్ లేకపోవడంతో కొన్ని చోట్ల బలమైన నాయకత్వం ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబల్యం పనిచేయలేదని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే కేటీఆర్ ఇక్కడ పర్యటించినప్పటికీ కూడా, ఏదైతే ఇక్కడ బాన్సువాడ ప్రాంతంలో కానీ తర్వాత మరికొన్ని కామారెడ్డి ప్రాంతంలో కానీ ఎల్లారెడ్డిలో కానీ ఆయన పర్యటించినప్పటికి కూడా ఇక్కడ కూడా పడలేదు. కేవలం వాళ్ళ ఒక నిమిషం, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి చూసుకుంటే గనక 2 చోట్ల మనకు బీఆర్ఎస్ పోటీ కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ కార్పొరేషన్ లో అయితే లేదు, కొత్త బోధన్లో కొత్త పోటీ కనిపిస్తుంది. భీమ్గల్ ప్రశాంత్ రెడ్డి దగ్గర బీఆర్ఎస్ కు వచ్చేటట్టు కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, ఆర్ఎస్ ట్రావెల్ సునీల్ రెడ్డి ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గం, అంటే బై బర్త్ ఆయన ఈ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. బాల్కొండలో ఏంటి కాంగ్రెస్ వెనుకబడడానికి, బీఆర్ఎస్ ముందంజలో రావడానికి ఏం కారణం కనిపిస్తుంది? అంటే భరత్, ఇప్పుడు నిన్నటి వరకు చూసిన ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భీమ్గల్లో, ఎందుకంటే భీమ్గల్ మున్సిపాలిటీలో ఎక్కువగా ముందంజలో కనిపించింది. కానీ ఇక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ పూర్తిగా క్యాడర్ పనిచేసి అక్కడ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ క్యాండిడేట్లు బలంగా ఉన్నప్పటికీ కూడా
కాంగ్రెస్ అనేక రకాలుగా అటు డబ్బుల రూపకంలో కానీ మద్యం ఏరులై పారలించడంలో కానీ ఏదైతే ప్రలోభాలకు గురి చేసి ఓట్లను కొనుక్కోవడం కానీ ఇట్లా రకరకాలు జరిగినాయి. అయితే మొత్తానికైతే అధికార ఆ పార్టీ ప్రభావం అనేది అక్కడ చూసింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఆయన ఏదైతే బట్ నేను అడిగేది స్పెసిఫిక్ గా భీంగల్ మున్సిపాలిటీలో ప్రశాంత్ రెడ్డి ఎక్కడ, మరి భీంగల్లో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపిస్తుంది, ప్రశాంత్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యారు, అక్కడ మిగతా చోట్ల లేని భీంగల్లో ఎందుకు అడ్వాంటేజ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. ప్లస్ ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు అక్కడ ఉన్నారు, బట్ ఎల్లారెడ్డిలో ఎందుకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా పరిస్థితి ఎందుకు మారింది? వాయిస్ కరెక్ట్ వస్తలేదు సార్. సాయిలు రెండు విషయాలు. బీఆర్ఎస్ మనకు రెండు మూడు చోట్ల గట్టి ప్రతిఘటన చూపిస్తోంది. ఒకటి భీమ్గల్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ క్లియర్ గా బీఆర్ఎస్ ఎందుకు కనిపిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు వీక్ ఉంది? కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వస్థలం కూడా ఈ బాల్కొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆర్ఎస్ ట్రావెల్ సునీల్ రెడ్డి కూడా మనకు గట్టి పోటీ ఇచ్చే ఓడిపోయినారు. అయినా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ప్రాబల్యం కనిపిస్తుంది? ప్లస్ ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ బాన్స్వాడ విషయానికి వస్తే ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ కొద్దిగా ఏనుగు రవీందర్ రెడ్డి మధ్యలో తీవ్ర స్థాయిలో వాళ్ళ మధ్యలో వర్గ విభేదాలు ఉండే, అక్కడ రెండు వర్గాలుగా చేరినప్పుడు ఎక్కువగా ఏనుగు రవీందర్ రెడ్డి కొద్దిగా బీఆర్ఎస్ క్యాడర్నే ఎక్కువగా ఆయన లాక్కోవడము, తర్వాత వాళ్ళంతా ఇప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి దూరంగా ఉండడంతో వాళ్ళంతా కొద్దిగా బీఆర్ఎస్కు పనిచేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒక్కటి చెప్పొచ్చాడు, బాన్స్వాడలో ఇప్పటికిప్పుడు చూసినా కానీ కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఎంఐఎం అనేది కూడా అసలు పోటీలో లేదు, పూర్తిగా ముస్లింలంతా కాంగ్రెస్ వైపే నిలబడడంతో కూడా అటు బీఆర్ఎస్కు ఓట్లు అనేది టర్న్ కాలేకపోయింది. ఇక ఇక్కడ మనకు భీమ్గల్లో కూడా అదే పరిస్థితి జరిగింది. కాకపోతే భీమ్గల్లో మాత్రం కాంగ్రెస్ ఎక్కువగా స్థానాలు సాధించుకోవడానికి కూడా ఒక రకంగా అక్కడ కూడా ఎంఐఎం వాళ్ళు లేకపోవడము, తర్వాత ముస్లింలంతా కాంగ్రెస్ వైపు నిలబడడం అనేది జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కూడా మనకు ఓట్లు టర్న్ కాలేదనేది కూడా మనకు స్పష్టమవుతుంది. అక్కడ ఎస్పెషల్లీ భీమ్గల్ గురించి చూసుకుంటే సాయిలు సార్ కంటిన్యూ. సౌండ్ క్లారిటీ వస్తలేదు సార్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి క్లియర్ గా ఉంది. శివ అండ్ రెహానా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ నియోజకవర్గం మొత్తంలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఒక రెండు చోట్ల మాత్రమే, ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం భీంగల్లో మనకు బీఆర్ఎస్ క్లియర్ ఎడ్జ్ కనిపిస్తోంది. బోధన్లో మంత్రి పదవి రావాల్సిన సుదర్శన్ రెడ్డి మన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, కొంత టఫ్ ఫైట్ హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ బలంగానే ఉంటుంది. ముస్లిం ప్రాబల్య నియోజకవర్గం, ముస్లింలు బోధన్ అర్బన్ లో ఎక్కువ ఉంటారు. షకీల్ అహ్మద్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఆయన మీద కేసులు కూడా చాలా నమోదయ్యాయి. సో ఆయన కొద్ది కాలం దాదాపు విదేశాల్లో ఉన్నారు, ఎక్కువ కాలం లేరు. బట్ మనకు వచ్చిన సమాచారం మేరకు బోధన్లో హంగ్ ఉన్న పరిస్థితి క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి లేదు. సుదర్శన్ రెడ్డి కూడా ఒక 8,000 ఓట్ల మెజార్టీతోనే మొన్న బోధన్లో గెలుపొందిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బోధన్లో అయితే కొంచెం హంగ్ కనిపిస్తోంది. బట్ బోధన్ కాకుండా మిగతా చోట్ల చూసుకుంటే బిచ్కొండలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్లస్ ఆ తర్వాత కేసీఆర్ ఇద్దరిని ఓడించారు వెంకటరమణారెడ్డి. అయితే ఇద్దరిని ఓడించిన తర్వాత కూడా వెంకటరమణారెడ్డి మొన్న వరదలు చాలా వచ్చాయి అక్కడ. అయితే వరదల సందర్భంగా సరిగ్గా రెస్పాండ్ కాలేదు వెంకటరమణారెడ్డిని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా లాస్ట్ 2-3 డేస్ ప్రకారం 2-3 డేస్ క్రితం వెంకటరమణారెడ్డి స్పీచ్ బాగా వైరల్ అయింది. ఆయన ఏం చెప్పారంటే, వెంకటరమణారెడ్డి నన్ను ఓడించడం గెలిపించడం ముఖ్యం కాదు, నేను అలానే ఉంటాను, డబ్బులు అయితే నేను పంచను అని చెప్పారు.
మరి డబ్బులు వంచడం సంబంధించి డబ్బులు వంచిన వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకుంటారని కూడా వెంకటరమణారెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిన పరిస్థితి. సో ఓవరాల్ గా నిజామాబాద్ కామారెడ్డిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనిపిస్తుంది, షబ్బీర్ అలీ హవా కనిపిస్తుంది. ఆర్మూర్లో రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నేత, చాలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు, వైరల్ గా ఉంటారు. అయితే కాంగ్రెస్ గెడ్జ్ ఆర్మూర్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. బట్ మొన్న పంచాయతీ ఎన్నికల రిజల్ట్ కూడా బాగా రాలేదు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ వినయ్ రెడ్డి ఉన్నారు. తర్వాత కొంత కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మనకు నిజామాబాద్ లో కనిపిస్తుంది. అట్లాగే బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఫిరాయించారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు గొడవ పడుతున్నారు. అయినా సరే బాన్స్వాడలో బీఆర్ఎస్ కి అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి వల్ల లీడర్ ఎవరు లేకుండా పోయినారు. అందువల్ల బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ నుంచి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. సో దానివల్ల కొంత అక్కడ మారిన ఈక్వేషన్స్ మారిన కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ బాన్స్వాడలో మనకు కనిపిస్తుంది. సో కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ తర్వాత మిగతా ఎల్లారెడ్డిలో మాత్రం మదన్మోహన్ రావు ఉన్న దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనిపిస్తోంది. బీంగల్, బీచ్కొండ పరిస్థితి ఇది. నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ హవా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ సంబంధించి కొంత డిసప్పాయింటెడ్, మొన్న ఎలక్షన్ రిజల్ట్ కూడా డిసప్పాయింటెడ్. నెక్స్ట్ మనం